ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు మా కార్యాలు జరిగించట్లేదు అని నిరుత్సాహపడుతున్నారా? అవసరం లేదు, వేచి ఉండండి. తగిన కాలం ముందు తప్పకుండా సహాయం దొరుకును. ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, గృహ విషయం కావచ్చు, గర్భఫలం విషయం కావచ్చు, ఇంకా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ఇవన్నీ మాకు జరగట్లేదు, మేము అడిగినది జరగట్లేదని మీరు నిరుత్సాహపడిన అవసరం లేదు. తగిన కాలం ముందు తప్పక దేవుడు సహాయం చేస్తాడు. వేచి ఉండండి. ఎలాంటి అనారోగ్యవంతులకైనా అనారోగ్యం ఉన్నా కానీ ప్రభు ఆరోగ్యం ఇచ్చేదానికి సిద్ధపడిన ఆనాడు చనిపోయిన లాజర్ని 4 రోజుల తర్వాత వచ్చి లేపిన దేవుడు నిన్ను నన్ను లేపడా? మన బాధల నుంచి విముక్తి కలుగచ్చాడా? విశ్వాసం లేదా నీకు? నీవేదైనా దేవుని పని అయి పూనుకొని చేస్తున్నావా? నాకు జరగట్లేదు లేని దేవుని పరిచర్యలు ఆపేస్తున్నావా? అవసరం లేదు. ఆనాడు రాహాబు అని వేశ్య ఎరుకో గోడలు కూలిపోతున్నప్పుడు నా గృహమును కాపాడమని అడిగి ఉన్నది. వారిని కాపాడి వారిని రక్షించి వారికి ఆతిథ్యం ఇచ్చి తన నుంచి ఫలం పొందినది, మంచి ఫలం పొందినది. ఎరుకో గోడలు కూలివేసినప్పుడు నా గృహమును జాగ్రత్తగా కాపాడమయ్యా అని అడిగినప్పుడు వారు చెప్పారు, అమ్మ నీ ఇంటికి ఏమి గుర్తు ఉన్నది, మేము ఎలా చూడాలి దాన్ని అన్నప్పుడు, నా ఇంటికి ఎర్రని దారమును నేను కట్టుకుంటాను. ఆ ఎర్రని దారమును కట్టుకున్న ఇంటికి యేసు రక్తమని ఎర్రని దారం, ప్రభుని యేసుక్రీస్తు వారికి గుర్తైన ఎర్ర దారమును కట్టుకొని ఉన్నది. అలాగే నీ గృహమును కట్టుకొని ఉన్నావా? నీవు రక్షింపడానికి ఏ శోధన రాకుండా ఉండాలంటే, ఏ నింద వచ్చి నీ పైన పడకుండా ఉండాలంటే, ఏ సాతాను క్రియ నిన్ను ప్రేరేపించకుండా ఉండాలంటే నీ గృహమునకు ఎర్రని దారమును కట్టుకొని ఉన్నావా? నీ గృహం రక్షింపడాలని చూస్తున్నావా? ఖచ్చితంగా నీ ఇంటి చుట్టూ కంచె వేసుకో. ప్రభువారు తప్పక కాపాడుతాడు. ఆయన కంచె వేస్తాడు. నీవు ఎప్పుడైతే యేసు ప్రభువారిని గుర్తుగా నీ ఇంటికి కట్టుకొని ఉంటావో, నీ హృదయం నిండా నింపుకొని ఉంటావో, అప్పుడు ఖచ్చితంగా నీ ఇంటికి చుట్టూ కూడా కంచె వేస్తాడు ఆయన. కంచె వేశావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులు, నీతి సూర్యుడు తేజోమయ, నీ వెలుగు మా ఇంట నింపావయ్యా, నీ ఉండగా ఏ లోటు లేని లేదు యేసయ్య, నేను నా ఇంటి వారును నిన్నే సేవించదం. నీవు నీ ఇంటి వారందరూ సేవిస్తున్నారా లేదా? కుటుంబ ప్రార్థనలలో ప్రభువుని పిలుచుకుంటున్నారా లేదా? ఆయన పిలిస్తే తప్పకుండా వచ్చే దేవుడు. రాహాబ్ అనే వేశ్యలో ఎంత మంచి హృదయం ఉందో చూసారా? వేగుల వారిని కాపాడి తప్పకుండా యెహోవాను నమ్మినది, యెహోవాను నమ్మి నా కుటుంబం రక్షించమని అడిగినది. ఆమె అడిగిన రీతిగానే రక్షణ పొందగలిగినది. నీవు కూడా ఈ రోజున ఇంటికి విశ్వాసమని ఎర్రని దారమును కట్టుకో. అవిశ్వాసమును తోలివేయము, విశ్వాసముగా ఉండవు. గాడ్ బ్లెస్ యు ఆల్.